ఈరోజు మనం యులీసెస్ పోయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలు చూద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన ప్రశ్నలుగా భావించవచ్చు. ఇవి రిపీటెడ్గా అడుగుతుంటారు, అందుకని వీటిని జాగ్రత్తగా గమనించండి, గుర్తించండి, బాగా చదవండి. హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోయం అండ్ వాట్ డస్ హీ వాంట్ టు డూ? ఈ పోయంని చెప్పిన వాళ్ళెవరు, అతను ఏం చేయదలుచుకుంటున్నాడు? Ulysses is an oft-quoted poem written in blank verse by Alfred Lord Tennyson in 1833. 1833లో టెన్నిసన్ గారి చేత రాయబడినటువంటి ఆఫ్ట్ కోటెడ్ అంటే తరచుగా కోట్ చేయబడేటువంటి బ్లాంక్ వర్స్ పోయం. బ్లాంక్ వర్స్ అంటే దీనికి రైమ్స్ ప్రత్యేకించి అట్లా ఏముండదు. పబ్లిష్డ్ విత్ ఇన్ హీజ్ పోయం ఇన్ 1842. 1842లో ఈ యొక్క పోయంని పబ్లిష్ చేశారు. హీ టేక్స్ అప్ ద హీరో ఫ్రమ్ హోమర్స్ ఒడిస్సీ. హోమర్ గారు రాసినటువంటి ఒడిస్సీ నుంచి ఇక్కడ కథానాయకుడి పాత్ర తీసుకున్నారు. అండ్ ద మిడివల్ హీరో డాంటేస్ ఇన్ఫెర్నో అండ్ వర్క్స్ ఆన్ ఇట్ టు క్రియేట్ ఏ న్యూ, ఒక కొత్త కథానాయకుడిగా మార్చగలిగాడు. విత్ ఎన్ ఇన్సాటియబుల్ థ్రస్ట్ ఫర్ నాలెడ్జ్, ఒక అపరిమితమైనటువంటి థ్రస్ట్ ఫర్ నాలెడ్జ్ అంటే కొత్త జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి తృష్ణ, కోరిక. ఆల్ఫ్రెడ్ టెన్నిసన్స్ పోయం యులీసెస్ పిక్చర్స్ ద ఏన్షియంట్ గ్రీక్ మైథలాజికల్ క్యారెక్టర్ యులీసెస్. ఈ పురాతనమైనటువంటి గ్రీకు మైథలాజికల్ క్యారెక్టర్ని గుర్తు చేస్తున్నది. యాజ్ ద సెంట్రల్ పర్సనాలిటీ, అదే ముఖ్యమైనటువంటి పాత్ర యులీసెస్దే. ద ఓల్డ్ ఇన్ ఏజ్ బట్ యంగ్ ఇన్ స్పిరిట్, కింగ్ ఈజ్ ద స్పీకర్. ఇక్కడ వయసుకు ముసలివాడే కానీ హుషారుకు మాత్రం కుర్రవాడు, చాలా యువకుల్లాగా ఈ కింగ్ ఈజ్ ద స్పీకర్ ఉండేటువంటి ఆ యులీసెస్ అనే ఆ రాజే ఇక్కడ స్పీకర్ లేదా మాట్లాడినవాడు. అతని చేత చెప్పబడుతున్న పోయం ఇది. హీ వాంట్స్ టు ఎంబార్క్ ఆన్ ఏ సాయిల్ టువర్డ్స్ ద వెస్టర్న్ హరైజాన్. పూర్తిగా దిక్కుల యొక్క చివరి దాకా వెళ్ళి చూడాలనేటువంటి ఆ కోరిక. హీ ఈజ్ నో లాంగర్ ఇంటరెస్టెడ్ ఇన్ రూలింగ్ ఇథేకా నగరాన్ని ఇంకా పరిపాలించాలనేటువంటి కోరిక ఇతనికి లేదు. హీ సీక్స్ న్యూ నాలెడ్జ్, కొత్త జ్ఞానాన్ని పొందాలనుకున్నాడు. హీ వాంట్స్ టు డిస్కవర్ అన్ట్రావెల్డ్ ఐజిల్స్, ఎవరు చూడని, ఎవరు ప్రయాణించని కొత్త కొత్త ద్వీపాలు, ద్వీపకల్పాలు చూడాలనుకున్నాడు. హీస్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఈజ్ అన్క్వెంచబుల్, అతని యొక్క కోరిక, కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి కోరిక చాలా గొప్పది, చాలా పెద్దది. టు స్ట్రైవ్, టు సీక్, టు ఫైండ్ అండ్ నాట్ టు ఈల్డ్. అతని యొక్క కోరికంతా కష్టపడటం, కోరుకోవడము, కనుక్కోవడము, దాని ద్వారా ఫలితాన్ని పొందడం ఈజ్ హీజ్ పాలసీ. అది ఈ యొక్క యులీసెస్ గారి యొక్క పాలసీ. ఎన్ అడ్వెంచరస్ అండ్ డైనమిక్ లైఫ్ ఈజ్ వాట్ యులీసెస్ లవ్స్. యులీసెస్ గారు ఇష్టపడింది ఏంటంటే సాహసోపేతమైన, చాలా హుషారుగా ఉండేటువంటి జీవితాన్ని తను కోరుకున్నాడు ముసలివాడైనప్పటికీ అని దీని అర్థం. క్వశ్చన్ నెంబర్ 2. హౌ డస్ యులీసెస్ డిస్క్రైబ్ ఇథాకా అండ్ ఇట్స్ పీపుల్? యులీసెస్ ఇథాకా నగరాన్ని, దానిలోని ప్రజల గురించి ఎలా వర్ణించాడు? వాట్ ఈజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హీస్ సబ్జెక్ట్స్? తన ప్రజల మీద యులీసెస్కు ఉండేటువంటి అభిప్రాయం ఏంటి? యులీసెస్ ఈజ్ ఎన్ ఆప్ట్ కోటెడ్ పోయం రిటన్ ఇన్ బ్లాంక్ వర్స్ బై ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఇన్ 1833. 1833లో టెన్నిసన్ గారు రాసినటువంటి ఈ బ్లాంక్ వర్స్ పోయం అంటే ఎలాంటి రైమ్స్ లేకుండా రాయబడిన ఆఫ్ట్ కోటెడ్, తరచుగా చెప్పబడేటువంటి పోయమైన యులీసెస్ని రచించాడు. అండ్ వాజ్ పబ్లిష్డ్ విత్ ఈజ్ పోయమ్స్ ఇన్ 1842. ఈ పోయంని 1842లో ప్రచురించాడు. హీ టేక్స్ అప్ ద హీరో ఫ్రమ్ హోమర్స్ ఒడిస్సీ. హోమర్ రాసిన ఒడిస్సీ నుంచి. అండ్ మెడివల్ హీరో ఆఫ్ డాంటేస్ ఇన్ఫెర్నో, డాంటే గారి యొక్క ఇన్ఫెర్నో రచన నుంచి తీసుకోబడినటువంటి క్యారెక్టర్. అండ్ reworks on it to create a hero with an insatiable thirst for knowledge. అపరిమితమైనటువంటి
ఆసక్తితో, జ్ఞానం మీద ఉండేటువంటి మితిమీరిన ఆసక్తితో ఈ యొక్క పాత్రని చిత్రీకరించబడింది. యులీసెస్ ద కింగ్ ఈజ్ ద స్పీకర్ ఇన్ టెనిసన్స్ పోయం. టెనిసన్ యొక్క ఈ పోయంలో యులీసెసే స్పీకర్, మాట్లాడినవాడు, అంటే అతని ద్వారా చెప్పబడింది. ఆఫ్ ద సేమ్ నేమ్ హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇథాకా నగరం యొక్క రాజు. బట్ హీ హ్యాజ్ లీస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ హీజ్ మెటీరియలిస్టిక్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచం మీద అతనికి ఏమాత్రం ఆసక్తి లేదు యులీసెస్కి. హీ డిస్క్రైబ్స్ హీజ్ కింగ్డమ్ యాజ్ ఎ రాకీ ఐలాండ్. ఒక రాళ్ళు రప్పలతో కూడిన ప్రదేశంగా తన యొక్క దేశాన్ని వర్ణించాడు. హీ సేస్ దట్ ఇట్ ఈస్ బ్యారన్. ఎలాంటి పక్వత చెందినటువంటి భూమి కాదు. హీ కాల్స్ హీజ్ పీపుల్ అన్సివిలైజ్డ్. తన యొక్క ప్రజానీకాన్ని అనాగరికులుగా వివరించాడు. హీ టర్మ్స్ దెమ్ ఏ సేవేజ్ రేస్. వాళ్ళని ఒక అనాగరిక జాతిగా మాట్లాడాడు. హీ యాడ్ దట్ దే హ్యాడ్ ఏ మెకానికల్ లైఫ్. వాళ్లకు యంత్రంతో సమానమైన జీవితం గడుపుతున్నారని చెప్పాడు. దే జస్ట్ స్టాక్ థింగ్స్. వస్తువుల్ని దాచుకుంటారు. ఈట్ అండ్ స్లీప్, తినడము నిద్రపోవడం తప్ప మరే పని లేదు అని చెప్తున్నాడు. ఫర్ దెమ్ టు బ్రీత్ ఈజ్ వెట్ టు లివ్. శ్వాసించడమే జీవితంగా భావించారని చెప్తూ, బట్ ఫర్ యులీసెస్ మాత్రము రెస్ట్ ఫ్రమ్ ట్రావెల్ ఈజ్ డెత్. తను ఏ రోజైతే ప్రయాణాన్ని ఆపేస్తాడో అదే తన యొక్క మరణంగా చెప్పుకున్నాడు. టు షైన్ ఇన్ యూజ్ ఈజ్ వాట్ హీ ప్రిఫర్స్. కాబట్టి ఈ జ్ఞానాన్ని సంపాదించడమే తన యొక్క జీవితంగా భావిస్తూ, జ్ఞానం సంపాదించిన రోజు తను మరణించినట్టుగా భావించమని చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 3. హూ ఈజ్ టెలిమేకస్? టెలిమేకస్ ఎవరు? అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ డస్ హీ సీమ్ టు బీ? అతను ఎలాంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు? ఆన్సర్: Ulysses is an apt-quoted poem written in blank verse by Alfred Lord Tennyson in 1833 and was published with his poem in 1842. He takes up the hero from Homer's Odyssey and the medieval hero of Dante's Inferno and reworks on it to create a hero with an insatiable thirst for knowledge. సరే, ఇది గతంలో చెప్పున్నాను, అక్కడ చూస్తే సరిపోతుంది. టెలిమేకస్ ఇస్ ద సన్ ఆఫ్ యులీసెస్ యొక్క కొడుకు టెలిమేకస్. టెనిసన్స్ పోయం ప్రజెంట్ ఏ స్ట్రాంగ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. తండ్రి కొడుకుల మధ్య చాలా భేదాన్ని చూపుతున్నది ఈ పోయం. ఈ వర్క్స్ ఈజ్ వర్క్ ఐ మైండ్ రివీల్ దట్ ఆల్ యూజెస్ వాంట్ టు డ్రింక్ లైఫ్ టు ద లీజ్. జీవితం యొక్క చివరి బొట్టును కూడా జ్ఞానం కొరకు ఆస్వాదించాలని యులీసెస్ కోరుకున్నాడు. హీ కెనాట్ రెస్ట్ ఫ్రమ్ ట్రావెల్. తన యొక్క జ్ఞాన ప్రయాణం నుంచి ఆగదలుచుకోలే. సో హీ లీవ్స్ స్క్రిప్చర్ అండ్ ద ఐజిల్ టు టెలిమేకస్. తన యొక్క ద్వీపాన్ని, ప్రజల్ని అంతా కూడా టెలిమేకస్కి వదిలేశాడు. హీ సన్ ఈజ్ రెడీ టు వర్క్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కోసము ఈ టెలిమేకస్ పనిచేస్తాడు అని భావించాడు. హీ విల్ నాట్ ఫెయిల్ ఇన్ హీస్ డ్యూటీస్. తన బాధ్యతల్లో ఎక్కడ కూడా ఫెయిల్ కాడు. హీ విల్ ఫుల్ఫిల్ హీస్ హౌస్ హోల్డ్ అండ్ రిలీజియస్ రెస్పాన్సిబిలిటీస్ టు. టెలిమేకస్ తప్పనిసరిగా తన గృహ సంబంధమైన, మత సంబంధమైన అన్ని బాధ్యతల్ని నిర్వహించగలడు అని నమ్మాడు. హౌ డల్ ఇట్ ఈస్ టు పాజ్ నాట్ టు షైన్ ఇన్ లైఫ్. పాజ్ అంటే ఖాళీగా ఉంటాం, ఆగి ఉంటాం అనేది తన యొక్క జీవితానికి డల్గా ఉంటుంది. నాట్ టు షైన్ ఇన్ యూజ్. ఉపయోగంలో ఉంటేనే దానికి షైనింగ్ ఉంటుంది అనే అర్థంతో ఉపయోగించాడు. హౌ డస్ ది స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ యులీసెస్ యాటిట్యూడ్ టు లైఫ్? ఈ యొక్క యులీసెస్ గారి యొక్క వైఖరి జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది? యులీసెస్ ఈజ్ అడ్వెంచరస్ ఇన్ హీస్ అవుట్లుక్. చాలా సాహసోపేతమైన జీవితాన్ని యులీసెస్ గారు గడిపారు. హీ కెనాట్ రెస్ట్ ఫ్రమ్ ట్రావెల్. అతను ఎలాంటి విశ్రాంతి తీసుకోదలుచుకోలేదు ప్రయాణం నుంచి. ప్రయాణం అంటే నాలెడ్జి లేదా జ్ఞానాన్ని సంపాదించడం అనేటువంటి అర్థంలో. హీ ఫీల్స్ దట్ ద సెయిల్స్ కాల్ హిమ్. ఆ యొక్క సముద్ర ప్రయాణం తనను పిలుస్తున్నట్టుగా భావించాడు. టు సెయిల్ అంటిల్ హీ డైస్ ఈజ్ హీజ్ అంబిషన్.
తను మరణించేదాకా సముద్రయానం చేయాలి అన్నదే తన యొక్క యాంబిషన్, కోరిక. ద లైన్స్ హౌ డల్ ఇట్ ఈస్ టు పాస్ నాట్ టు షైన్ ఇన్ యూజ్ సమ్ అప్ హీస్ ఫిలాసఫీ. ఈ విధంగా కదలకుండా ఉండటము లేదా సైలెంట్గా కూర్చోనటము, జీవితంలో కొత్తగా షైన్ కాకుండా పోవటం అనేటువంటిది సమ్ అప్ ఈజ్ ఫిలాసఫీ. ఈ యొక్క పదాలు తన యొక్క ఫిలాసఫీ లేదా తన యొక్క తత్వాన్ని బోధిస్తున్నది. టు ఎండ్ ట్రావెల్ ఈజ్ మీనింగ్లెస్. ప్రయాణాన్ని ఆపటం అనేది ఎలాంటి అర్థం లేనిది, అర్ధరహితమైంది. టు ట్రస్ట్ బై నాట్ ఫుల్లీ యూజింగ్ లైఫ్ ఈజ్ డెత్. జీవితాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవడం అనేదే తన దృష్టిలో మరణం అంటున్నాడు. టు షైన్ ఇన్ యూజ్ మస్ట్ బి అవర్ మోటో. జీవితంలో కొత్తగా షైన్, వెలుగు ప్రకాశింపజేసుకోవడమే తన యొక్క లక్ష్యము. టైమ్ అండ్ ఫేట్ మే వీకెన్ అవర్ బాడీ. కాలము మరియు విధి శరీరాన్ని ఎట్లా బలహీనపరుస్తుంది, బట్ ద విల్ బికమ్ స్ట్రాంగర్. అయితే కోరిక మాత్రము బలోపేతం కాగలదు. వీ మస్ట్ స్ట్రైవ్, కష్టపడాలా, సీక్, కోరుకోవాలా, ఫైండ్ అండ్ నాట్ ఈల్డ్. దాని యొక్క ఫలితాన్ని మాత్రము ఎక్కువ ఆశించకుండా మనం చేయవలసింది చేయాలా అని చెప్పడం. లాస్ట్ 5th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్స్. ఈ క్రింది వాక్యాల యొక్క ప్రాముఖ్యతని, అర్థాన్ని తెలియచేయండి. ఏ. ఎట్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎన్ ఆర్చ్ వేర్ త్రూ గ్లీమ్ దట్ అన్ట్రావెల్డ్ వరల్డ్ హూజ్ మార్జిన్ ఫేడ్స్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ వెన్ ఐ మూవ్. దీని యొక్క అర్థం ఏంటంటే, యులీసెస్ ఈజ్ అన్ ఆప్ట్ కోటెడ్ పోయం. ఇది చెప్పబడిందే, డైరెక్ట్గా అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. యులీసెస్ హ్యాజ్ ఏ హంగ్రీ హార్ట్. అతనికి చాలా విషయం తెలుసుకోవాలా అనేటువంటి హృదయం. హీ హ్యాస్ సీన్ ఎ లాట్. చాలా చూచాడు. హీ ట్రావెల్డ్ మచ్. చాలా తిరిగాడు. హీ ఫాట్ మెనీ ఏ బ్యాటిల్. చాలా యుద్ధాలు కూడా చేశాడు. యట్ హీజ్ ఎక్స్పీరియన్స్ మేక్ హిమ్ సీ ద వాస్ట్ అన్ట్రావెల్డ్ వరల్డ్. అయినప్పటికీ కూడా తన అనుభవము ఇంకా కొత్త కొత్త ప్రపంచాలని, చూడని ప్రపంచాన్ని చూడాలని అని ఉద్బోధించింది. యాజ్ హీ మూవ్స్, అతను ముందుకెళ్ళే కొద్దీ ద ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచం యొక్క కొస అంటే చివరి భాగము, టు బి సీన్ షిఫ్ట్స్ ఫర్దర్. ఆ ప్రపంచం యొక్క కొస ఇంకాస్త ముందుకు జరుగుతున్నట్టుగా, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవకాశాన్ని ఇస్తున్నట్లుగా అతనికి కనిపించింది. టు బి సీన్ ఈజ్ మచ్ వైడర్ దాన్ ద సీన్. తను చూచిన దానికన్నా చూడండి ఇంకా ఎక్కువ ఉంది అని అనిపించింది. మేడ్ వీక్ బై దైన్ అండ్ ఫేట్. కాలం కొద్దీ బలహీనపడవచ్చు, బట్ స్ట్రాంగ్ ఇన్ విల్. కానీ కాలం గడిచినా కూడా అతని విల్, కోరిక మాత్రం బలమవుతున్నది. టు స్ట్రైవ్, టు సీక్, టు ఫైండ్ అండ్ నాట్ టు ఈల్డ్. అతను ఇంకా కష్టపడాలి. స్ట్రైవ్ అంటే కష్టపడటం, సీక్ కోరుకోవడం, ఫైండ్ కనుగొనడం, నాట్ టు ఈల్డ్. తను ఏది పొందకపోయినప్పటికీ కూడా ఏదో విషయాన్ని సాధించాలి, చూడాలి అనే కోరిక మాత్రం యులీసెస్లో ఏమాత్రము తగ్గలేదు అనే అర్థాన్ని వివరించమని. ఇంకేముంది? దీస్ ఆర్ ద కంక్లూడింగ్ లైన్స్. ఇది పోయం యొక్క చివరి వాక్యాలు. దే ఆర్ కోటెడ్ క్వైట్ ఆఫన్. తరచుగా వాటిని కోట్ చేస్తుండేవాడు. దే ప్రజెంట్ ద స్పిరిట్ ఆఫ్ స్పీకర్. స్పీకర్ అంటే యులీసెస్ యొక్క మనస్తత్వాన్ని వాక్యాలు తెలియజేసేవి. బాడీ మే బికమ్ వీక్. శరీరము బలహీనపడవచ్చు. విత్ టైమ్, కాలం గడిచే కొద్దీ బలహీనపడవచ్చు. బట్ విల్ బికమ్ ఆల్ యూ స్ట్రాంగ్. అయితే కోరిక మాత్రం నిన్ను బాగా బలవంతునిగా మారుస్తుంది. వై మస్ట్ స్ట్రైవ్, సీక్, ఫైండ్ అండ్ నాట్ ఈల్డ్. వై మస్ట్ స్ట్రైవ్ కష్టపడాలి, సీక్ ఇంకా కోరుకోవాలి, ఫైండ్ కనుగొనాలి, అండ్ నాట్ ఈల్డ్ ఎలాంటి ఫలితం లేకపోయినప్పటికీ కూడా ఇవన్నీ చేయాలి అనేటువంటి తన తీవ్రమైన మనస్సులోని కోరికను తెలియజేస్తూ ఈ పోయంని ముగిస్తున్నాడు. ఈ పాఠ్యాంశంలోని అన్ని ప్రశ్నలకు సంబంధించిన అర్థాలతో కూడిన సమాధానాలు చెప్పున్నాను. మీకు తప్పనిసరిగా ఇది మీరు ఇష్టపడతారు.
కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ యొక్క లెసన్ని ఫార్వర్డ్ చేయండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు ఇంకాస్త ఏదైనా మార్పులు చేర్పులు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి.